అందరికీ నమస్కారం. అంతర్ముఖయానంలోకి స్వాగతం. వ్యాపకం. ఈ విషయం షణ్ముఖానంద్ గారు రచించిన అంతర్ముఖయానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నది. వ్యాపకం. మనస్సు తన తృప్తి కోసం ఏదో ఒక వ్యాపకం, సంగీతం వినడం, పూజలు చేయడం, సేవ చేయడం, ఆట పాట, పాలిటిక్స్ మొదలగునవి పెట్టుకొని దానిని కొనసాగిస్తూ తృప్తి చెందుతుంది. అయితే ఈ తృప్తి ఎంతో కాలం కొనసాగదు. కారణం, ఆ వ్యాపకం దినచర్యలో భాగంగా మారిపోయి యాంత్రిక చర్యలాగా తయారవుతుంది. ఎప్పుడైతే యాంత్రికంగా మారిందో అది ఇక ఏమాత్రం ఇంద్రియాలకు కానీ మనసుకు కానీ ఉత్తేజాన్ని ఇవ్వలేదు. పైపెచ్చు విసుగు తెప్పిస్తుంది. తృప్తి కాదు కదా, అసంతృప్తి కారణమవుతుంది. అప్పుడు మరలా మరొక వ్యాపకం కోసం మనస్సు తన వేట మొదలుపెడుతుంది. పొందిన అనుభూతిని శాశ్వతం చేసుకుందామని ఆ అనుభూతి యొక్క రుచిని తన జ్ఞాపకాల్లో దాస్తుంది. అప్పుడు మనస్సుకు జ్ఞాపకాలే ప్రధానం కానీ అనుభూతి కాదు. తృప్తిని పొందలేదు. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే షణ్ముఖానంద్ గారు రచించిన అంతర్ముఖయానం అనే పుస్తకంతో పాటు షణ్ముఖానంద్ గారు రచించిన మరో పుస్తకం నేటి సమాజానికి బుద్ధిని ధర్మం. ఈ రెండు పుస్తకాలు కావాల్సిన వాళ్ళు 9848368290 ఈ నెంబర్కి పుస్తకానికి 240 చొప్పున ఫోన్పే కానీ జీపే కానీ చేసి వాళ్ళ అడ్రస్ కనుక అదే నెంబర్కి వాట్సాప్లో పెడితే నేను మీకు వెంటనే బుక్ పోస్ట్ చేసేయగలను. అలానే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీకు దేని గురించి అయినా ఇంకా తెలుసుకుందామని, యాంగ్జైటీ గురించి, ఆందోళన గురించి కానీ, బాధ, దుఃఖం, కోపం, వీటిని ఎలా కంట్రోల్ చేయాలి, మనసు అంటే ఏంటి, ఆలోచనలు అంటే ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలు కనుక మీకు తెలుసుకోవాలనిపిస్తే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. షణ్ముఖానంద్ గారు రచించిన ఈ 2 పుస్తకాల్లో నుంచి వాటికి సంబంధించిన ఆర్టికల్స్ని మేము చదవగలం. ధన్యవాదాలు.